విశాఖ నగరంలో సెప్టెంబర్ 2న సినీ నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని సోమవారం పవన్ కళ్యాణ్ కళాపీఠం సంస్థ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంచర్ల అచ్యుతరావు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ ధృవతార, తన తండ్రి ఓ మామూలు కానిస్టేబుల్. ఆయన ఫ్యామిలీలో 3 కొడుకులు. ఒకరు ఆకాశం, ఆ ఆకాశం పేరు చిరంజీవి. ఒకరు భూదేవి, ఆ భూదేవి పేరు నాగబాబు. ఒకరు హరివిల్లు, ఆ హరివిల్లే పవన్ కళ్యాణ్. ఆ హరివిల్లే పవన్ కళ్యాణ్ మనలాగే పెరిగినవాడు, మధ్యతరగతి మనిషి, మనలాగే ఆశలు, ఆశయాలు, ప్రేమాభిమానం కలబోసిన వ్యక్తిత్వం గలవాడు. అతడే పవన్ కళ్యాణ్. నిజంగా ఆయన ఓ మంచి గంధం చెట్టు. ఆ ఆకు చిదిమితే 6 యోజనాల వరకు సుగంధం వెదజల్లుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. ఆయన కార్తీక జాబిల్లి. ఆస్వాదించే శక్తి ఉండాలే కానీ మనసు 1000 రేకుల కలువై వికసిస్తుంది. ఆయన చదవని పుస్తకం లేదు, ఆయన తెలుసుకోని విషయం లేదు. ఆయన అన్నార్థుల పాలిట ఆత్మబంధువు. ఆయన ఆడపిల్లలకు ఓ పెద్దన్నయ్య. ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థ అనే రథానికి జయకేతనం. ఆయన ఓసారి సముద్ర గర్భం, ఆయన ఓసారి అంతుపట్టని నీరాకాశం. ఆయన నవ్వు సిరిమల్లె, ఆయన కృష్ణుడి చేతిలో పాంచజన్యం. ఆయన నరేంద్ర మోడీ ప్రేనేస్తం. ఆయన చంద్రబాబు నాయుని ఆరో ప్రాణం. సామాన్య మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి. తను తలుచుకుంటే చాలు, సాధించలేనిదంటూ ఏదీ లేదు, అది ఎవరెస్ట్ అయినా. రాజకీయ చదరంగంలో ఎప్పుడు నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు. రాజకీయ రంగంలో ఎప్పుడు నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు. అలాగే మీకోసం చెప్పాలంటే ప్రతి ఒక్క వాయిస్ కూడా ముందుకు వస్తుంది సార్. ఎందుకంటే మీలో ఇన్నాళ్ళు నేను జర్నీ చేస్తున్నాను. ఆ మంచితనం, ఆ మాట తీరు, ఆప్యాయత, అన్నిటికన్నా ఒక విషయం చెప్పగలండి. అచ్యుతరావు గారికి ఒక్కసారి పరిచయం అయితే ఆయన వ్యసనం మనకి. ఇది నిజం చెప్తాను, వ్యసనం అంటే. ఆయన మాట వెళ్ళలేకపోతే ఉండలేము, ఆయన ఫోన్ చేయకపోతే ఉండలేము. ఇది ట్రూ సార్. హ్యాట్స్ ఆఫ్ ది సార్. నిజంగా విశాఖపట్నం కళాకారులు అందరికీ కూడా ఇంతమంది భయపడి ఉంది. కానీ సార్ రెగ్యులర్గా మేము ఫాలో అవుతుంటాం, ఫాలోవర్స్. ఎందుకంటే కళాకారుల్ని అంటే వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా అంటే నిరంతరం వాళ్ళ గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏకైక వ్యక్తి మన కంచర్ల అచ్యుతరావు గారు. ఈరోజు ఆయనకి తగ్గ ప్రతిఫలం దేవుడు ఆశీర్వదించి ఏదైతే మనకి ఫెడరేషన్ చైర్మన్గా రీసెంట్గా డిక్లేర్ చేశారో అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇది నిజంగా సమన్వయం అంటారు. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని మన సార్ ప్రమాణ స్వీకారంలో చెప్పారు, నిధులన్నీ కూడా అందరినీ అంటే ఎటువంటి తప్పుదో. ఇప్పుడు మనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిజంగా పేరు పెట్టడానికి గట్స్ ఉండాలండి. ఆ విషయంలో నేను మా బ్రదర్, నాకు కూడా అభిమానం ఉన్నారని చెప్పడానికి గర్వం ఉంది. కానీ ఎస్పెషల్లీ ఇతడికి నేను అభిమానం తీసుకొని వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించి, వాళ్ళకి డ్రెస్ చేయించి, అనాథాశ్రమం జాయిన్ చేసి, వాళ్ళకి తిండి బట్టలు పెట్టే వ్యక్తి. నాకు అది దైనందిన జీవితంలో అదొక అలవాటు అయిపోయింది. టక్కున వీడియో ఓపెన్ చేసేది ఇది చూసి ఇతని కలద్దాం అన్న కోరిక నాకు ఉండేది. అని
సార్ రెగ్యులర్గా మేము ఫాలో అవుతుంటాం ఫాలోవర్స్. ఎందుకంటే కళాకారుల్ని అంటే వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా అంటే నిరంతరం వాళ్ళ గురించి వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏకైక వ్యక్తి మన కంచర్ల అచ్యుతరావు గారు. ఈరోజు ఆయనకి తగ్గ ప్రతిఫలం దేవుడు ఆశీర్వదించి ఏదైతే మనకి ఫెడరేషన్ చైర్మన్గా రీసెంట్గా డిక్లేర్ చేశారో అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇది నిజంగా సమన్వయం అంటారు. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని మన సార్ ప్రమాణ స్వీకారంలో చెప్పారు, నిధులన్నీ కూడా అందరినీ అంటే ఎటువంటి తప్పుదో ఇప్పుడు మనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇక్కడికి వచ్చేసిన మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ, అలాగే వేదికను అలంకరించిన మా సోదరులు శ్రీనిబాబు గారికి, అలాగే ఇంకొక సోదరుడు నాగరాజు గారికి, మరి గంటి మురళీ గారికి, అలాగే బయ్యా శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చేస్తున్న పవన్ కళ్యాణ్ కళాపీఠం సభ్యులు అందరికీ, మరి వరప్రసాద్ ఈ ప్రెసిడెంట్ వరప్రసాద్కి, వాళ్ళ కమిటీ సభ్యులందరికీ, మరి వీళ్ళకి వినూతంగా ఉంటున్న గెంబల్ జగదీష్కి పేరు పేరున నా రోజువారీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి నాగరాజ్ పట్నాయక్ గారికి, మరి తదితర పెద్దలు వేదిక రవితేజ, మిగతా ఈ కళాపీఠం పవన్ కళ్యాణ్ కళాపీఠం అనేది చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో 17వ తేదీన ఈ కళాపీఠం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క మెమోంటోని ఈరోజు మనం ఆవిష్కరించడం జరిగింది. మరి ఈరోజు ఒక సెన్సేషనల్ డే. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మటుకు ప్రజారాజ్యం దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాలుగా అపోహలు ఉండేవి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వస్తారు, మాట్లాడతారు, మళ్ళీ తర్వాత కనిపించరు అని ఒక నానుడితో ఒక 10-15 సంవత్సరాలు కాలం అలా వెళ్ళిపోయింది. లాస్ట్ 4 months బ్యాక్ అదే పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక ఛాలెంజ్ చేశారు. ఆయన నేను నాతో ఉన్న కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిని నేను అధికారంలో తీసుకొస్తాను అని చెప్పి అధికారంలో తీసుకొచ్చిన మగాడు మహానుభావుడు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేలు ప్రతి సంవత్సరం చేసుకోవడం కొత్త ఏం కాదు, కానీ ఈ సంవత్సరం చేసుకోవడం అనేది ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలకి ఆయన చంద్రబాబు నాయుడు గారికి సలహాలు సూచనలు ఇస్తూ ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినా ఫస్ట్ రియాక్ట్ అవుతున్నది మన పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎన్నో రోజుల నుంచి చేసుకుంటున్నారు అందరూ. మరి ఎన్ని బర్త్డేలు చేసినా ఏం చేసినా ఆయనకి తక్కువే. ఎందుకంటే ఈరోజు యువతలో ఒక ఉద్దేశం వచ్చిందన్న, ఈరోజు రాజకీయ స్తబ్దత పోయి ఒరిజినల్ రాజకీయం అంటే ఏంటో ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితులు ఏమైనా కలిగాయి అంటే అది పవన్ కళ్యాణ్ గారికే చెందుతుంది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి సేవాపీఠం మన వాళ్ళు అనుకోవడం అది నిజంగా ఇప్పటివరకు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డేలు అందరూ చేస్తాం, అంతా జరుగుతున్నాయి, కానీ సేవాపీఠం ఎక్కడ ఎవరు పెట్టలేదు. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సేవాపీఠం అనేది పెట్టిన వాళ్ళ యొక్క అసోసియేషన్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కళాపీఠం ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేసి మరి పవన్ కళ్యాణ్ గారు లాగే మీరు ఆలోచించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు పబ్లిక్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా కొంతమంది దృష్టికి తీసుకొస్తే ఆ యొక్క ఇబ్బందులు మీరు నెరవేర్చగలుగుతారు, అది మీ సేవాపీఠం ద్వారా చేయగలుగుతారు. కాబట్టి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు టేకప్ చేసి ప్రతి ఒక్కరికి ఈ కళాపీఠం ద్వారా మంచి చేస్తారని మనసావాచ కోరుకుంటూ,
మరి ఆ యొక్క శక్తిని యుక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.